ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్లో కనుక మీరు జస్ట్ మీ ఫోటో పైన క్లిక్ చేసినట్లయితే ఆన్ ది స్పాట్లో మీకు అద్భుతమైన రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, అంటే మీకు సంబంధించిన ఫోటో, జస్ట్ ఫోటోని సెలెక్ట్ చేయాలి, మీకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చినట్టుగా ఆటోమేటిక్గా సెట్ కావడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ ఏంది, ఆ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి టెలిపోర్ట్ అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే దాదాపుగా కొన్ని మిలియన్స్ లా డౌన్లోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లే స్టోర్ లో ఈ అప్లికేషన్. అయితే చూడండి, సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ఏ విధంగా యూజ్ చేయాలో చూపిస్తాను. దీనికంటే ముందు ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి పేరుతో చాలా అప్లికేషన్ ప్లే స్టోర్ లో ఉన్నాయి కాబట్టి నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ లో మీకు వచ్చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు కావాలనుకుంటే డైరెక్ట్ గా మీ యొక్క ఫోటోని తీసుకోవచ్చు, లేదనుకుంటే మీకు సంబంధించిన గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఫోటోని తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను గ్యాలరీ నుంచి ఏదో ఒక ఫోటోని తీసుకొని మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. చూడండి, మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఫోటోని ముందుగా ఈ విధంగా చూస్ అనేది చేసుకోండి. నేను ఈ ఫోటోని చూస్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా క్రాపింగ్ చేసేది ఉంటే చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన రైట్ ఆప్షన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, మన యొక్క హెయిర్ కలర్స్ కావచ్చు, మన యొక్క స్కిన్ కలర్ కావచ్చు, ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. చూపిస్తాను చూడండి, అంతా మీకు లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు నా యొక్క హెయిర్ కలర్ వేరే విధంగా ఉంది కదా, ఇప్పుడు చూడండి హెయిర్ కలర్ ఆటోమేటిక్గా చేంజ్ కావడం జరిగింది. అంతేకాకుండా మీరు కావాలనుకుంటే మీ యొక్క స్కిన్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే చూడండి, అక్కడ నేను ఏమీ కూడా ఎడిట్ అనేది చేయడం జరగలేదు, జస్ట్ నాకు సంబంధించిన ఫోటో మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. మీరు కావాలనుకుంటే చిన్నది కావాలనుకుంటే చిన్నది చేసుకోవచ్చు, పెద్దగా ఈ విధంగా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు, ఎలా కావాలనుకుంటే అలా రొటేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అసలు అద్భుతంగా ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఆన్ ది స్పాట్లో ఇంత కూడా సెకండ్ కూడా టైం తీసుకోదు, ఆన్ ది స్పాట్లో బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అనేది కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు ఈ అప్లికేషన్ని. సూపర్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా చేంజ్ కావడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ మీరు కావాలనుకుంటే హెయిర్ కలరే కాకుండా మీ యొక్క స్కిన్ కలర్ని కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు ఈ అప్లికేషన్తో. అంతేకాకుండా మీరు ఒకే ఫోటోని 5-6 రకాలుగా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అంతేకాకుండా దీంట్లో మీరు 4 ఫొటోస్ పెట్టుకోవాలనుకుంటే గ్యాలరీలో ఈ విధంగా చేసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ మీ యొక్క ఫోటోని బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ చేయాలనుకుంటే ఇక్కడ నేను నార్మల్ ఫోటో తీసుకోవడం జరిగింది కాబట్టి మీ బ్యాక్గ్రౌండ్ అంతా సింపుల్గా మీరు బ్లర్ అనేది చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు కస్టమ్ బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసుకోవాలనుకుంటే మీ గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటో అనేది మీరు చూస్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మీ యొక్క కస్టమ్ బ్యాక్గ్రౌండ్ని కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు ఫోటోని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్లో సెట్ కావడం జరిగిందనమాట. మీరు కావాలనుకుంటే నేను చెప్పాను కదా, స్కిన్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. మీకు కస్టమ్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే కస్టమ్ బ్యాక్గ్రౌండ్ వేసుకోవచ్చు, మీ ఫోటోని బ్లర్ చేసుకోవాలనుకుంటే బ్లర్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో హెయిర్ కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ అయితే మనకు చాలా అద్భుతంగా, అసలు జస్ట్ ఫోటోని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది మనకు సెలెక్ట్ అనేది కావడం జరుగుతుంది. వన్స్ మీరు సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ పైన రైట్ ఆప్షన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీంట్లో మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ మన గ్యాలరీ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దానిపైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇది మీ యొక్క గ్యాలరీలోకి సేవ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, అసలు సూపర్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, ముందు దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఫోటోని చూస్ అనేది చేసుకోండి. చూస్ చేసుకొని ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట.
ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ చూడండి నేను వేరే ఫోటో అనేది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా బ్లర్ చేస్తానో చూడండి. మీరు ఆటోమేటిక్గా నా ఫోటో మాత్రమే కనిపిస్తుంటుంది. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అంతా డిఎస్ఎల్ఆర్ కంటే అందంగా ఇది బ్లర్ అనేది చేయడం జరుగుతుంది. నార్మల్ ఫోటో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. వన్స్ మనం బ్లర్ చేసిన తర్వాత చూడండి మన ఫోటో మాత్రమే అక్కడ మిగలడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ అంతా ఆటోమేటిక్గా మనకు బ్లర్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ అప్లికేషన్ మనకు సూపర్గా పనిచేయడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది పాపులర్ అప్లికేషన్ ఇది. మీకు సంబంధించిన ఫోటోని చాలా అద్భుతంగా ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో మన ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.